ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరాధరంలో 9వ భాగంలో 22వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. ఈ జగత్తు సంకల్ప నిర్మితం. మహాముని: ఓ వ్యాధుడ, ఆ విధంగా రెండవ ముని అనేక యుక్తుల ద్వారా సుదీర్ఘకాలం నాకు ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఆయన బోధనిచ్చి నేను సర్వమునకు అప్రమేయ పరిశుద్ధ స్వరూపముగా ఆత్మజ్ఞానంలో పెంపొందిన వాడనయ్యాను. ఆ తర్వాత కూడా నేను ఆ రెండవ మునిని బదిలీ ఉండనే లేదు. నా ప్రార్థనలతోనూ సేవలతోనూ అనునయ విన్నపాలతోనూ మా ఇంట్లోనే కొంతకాలం ఉండేటట్లుగా చేసుకున్నాను. ఆయన దర్శనం కాకముందు నేను అనేక సాంసారిక భావావేశములతోనూ, అయ్యో ఇది అట్లా ఉన్నదే, వీరు ఇట్లా మాట్లాడారే, మరి వీరికి ఏమవుతుందో ఏమో, ఈ వస్తువులు వ్యక్తులు మొదలైనవి ఇట్లాగే ఉంటాయో మరెట్లా ఉంటాయో ఇత్యాది అనేక సంశయ ఆసక్తాదుల మధ్య మృతప్రాయుడనై ఉన్న నేను వారి ఆత్మజ్ఞాన బోధన ప్రభావం చేత అతి పవిత్రుడనైన అంత ఆత్మయే అనే అనిర్వచనీయమైన స్వానందానుభూతిచే ప్రశాంతులను కాసాగాను. అయితే ఓ వ్యాధుడ, నీకు చమత్కారమని అనిపించవచ్చు. అటువంటి ఒకానొక విశేషం చెప్పమంటావా? వ్యాధుడు: స్వామి చెప్పండి. మహాముని: ఈ నూతన వ్యక్తి స్వప్నంలోకి ప్రవేశించి నేను తన్మయుడనై స్వగ్రామం, గృహం, భార్య, బంధువులు మొదలైన అనేక విషయాలలో నిమగ్నమై నా ఇతఃపూర్వపు ఆత్మజ్ఞానాన్ని ఏమర్చాను. అట్టి ఆత్మజ్ఞానంలో నాకు గుర్తు చేసి సుబోధన నిర్వర్తించిన మహనీయులు ఆ సద్గురు అదిగో ఆ ఆసనంపై కూర్చొని మన ఈ సంభాషణ మౌనంగా వింటున్నారే ఆయనే. ఆయన పూర్వాపరాలు ఎరిగినవారు, తన యందు మోహం అనే క్రీడనీడ కించిత్గా కూడా లేనివారు, మోహ వినాశకులు, చంద్రోదయం వంటి శీతల శుభవచనాలు నాతో పలికి ఉన్నట్టి వారు, శరీరాన్ని ధరించి వచ్చి నా అనేక జన్మ సుకృత రూపుడై ఒప్పుచున్నారు వారు. ఈ దయాళువైన మునీశ్వరుడే నాకప్పుడు ఉపదేశం చేసిన మహాత్ముడు. వారిని దర్శించు, నమస్కరించు. అగ్నిదేవుడు విపచ్చిత్తుతో మహాశవం యొక్క పూర్వవృత్తాంతం వివరిస్తూ అగ్నిదేవుడు: అప్పుడు ఆ వ్యాధుడు, ఆ మహాముని ఎవరో అపరిచిత వ్యక్తి స్వప్నంలో ప్రవేశించడం ఏమిటి? ఆ స్వప్నలోకంలో కనిపించిన ఆ రెండవ ముని మన మహాముని యొక్క జాగృత జగత్తులో ఉండటం ఏమిటి అని ఆశ్చర్యచకితుడు కాసాగాడు, ఖిన్నుడవసాగాడు. ఉద్వేగం ఆపుకోలేక ఆ మహామునిని ఇట్లు ప్రశ్నించాడు. వ్యాధుడు: ఓ మహాముని, సంసార తాపమును తొలగించడంలో అతి ప్రవీణులైన ఓ మహాత్మ, ఇప్పుడు మీరు చెప్పుచున్న విషయం అత్యాశ్చర్యకరమైనది, మనస్సు అవిశ్వసనీయమైనది కూడా. స్వప్నంలోని మీ ఉపదేశకుడు ఇక్కడ జాగ్రత్తలో ప్రత్యక్షమై ఉన్నారనే విషయం మీరు చెప్పడం, వారు నాకు ఇక్కడ ఎదురుగా ఈ జాగ్రత్తలో కనిపించటం నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. బాలుని బుద్ధిలో బేతాళుడు నిజంగానే ఎదురుగా కనిపించాడనటం ఎట్లాగో మీరు చెప్పేది అట్లాగే ఉన్నది. స్వప్నంలో కనిపించిన ఈ రెండవ ముని ఈ జాగ్రత్తలోకి ఎట్లా రాగలిగారు? ఏ కారణం చేత వచ్చారు? వీరు నాకు కూడా ఎట్లా కనబడుచున్నారు? అసలు ఇంతకీ ఇది నాకు స్వప్నమా జాగ్రత్త? ఇదంతా నాకు పరమాశ్చర్యంగా ఉన్నది అని అంటూనే లేచి అద్వితీయ మునికి పుష్పాంజలి సమర్పించి తిరిగి వచ్చి మహామునికి ఎదురుగా ఆసీనుడైనాడు. మహాముని: ఓ సౌభాగ్యశీలుడా వ్యాధుడా, ఆశ్చర్యకరమైన వృత్తాంతమంతా సంక్షిప్తంగా వివరిస్తాను విను. ఇందులో ఏమీ సందేహం లేదు. మన ఎదురుగా ఉన్నతాసనంపై ఆసీనులై మన ఈ సంవాదంను మౌనంగా వింటున్న ఈ మహాత్ముడే అప్పుడు నాకు తన వాక్ ప్రవాహం చేత ఆత్మజ్ఞానం ప్రసాదించున్నారు. ఈయన ఉపదేశములు వినటం చేతనే నా యొక్క అనాది సిద్ధమగు సన్మాత్ర స్వభావం స్మరించడం జరిగింది. ఈయన గుర్తు చేసిన తర్వాతే ఓహో, నేను శుద్ధాంతఃకరుడను అగు మునిని అయి ఉంటిని కదా అని గుర్తు చేసుకున్నాను. శుద్ధ హృదయంచే స్నానం చేసిన వాడనే అయినాను. మనం చెప్పుకున్న సంఘటనను కొనసాగిస్తాను విను.
ఆ మహాముని అనేక ప్రవచనాలు విన్న తర్వాత నేను నా గదిలో ఆసీనుడనే ఇట్లా ఆలోచించసాగాను. ఒకడు ఎంతో దాహంతో సుదూర మృగతృష్ణ వైపు జలం కోసం పరుగులు తీస్తే ఏమవుతుంది? దాహం తీరదు, జలం లభించే ప్రసక్తే లేదు. అది మృగతృష్ణ కదా, జలం యొక్క భ్రమయే గాని వాస్తవ జలం కాదు. పైగా అనవసరమైన శ్రమ, దాహం మరింతగా బాధించటం, ఇది పర్యవసానం. నేను ఒకానొక అపరిచిత వ్యక్తి స్వప్న ప్రాంగణంలో ప్రవేశించి అతని స్వప్నలోకంలో గల ఒక గ్రామంలో సాంసారికమైన వ్యవహారాల్లో నిమగ్నమై ఆనందం కోసం వెతకడం అటువంటిది. ఆహా, ఎంత కష్టమైన విషయం! ఒక మునిగా అనేకులకు ఆత్మజ్ఞానం బోధించే గురువుగా ఆశ్రమంలో నివసించే నేను స్వప్నం యొక్క తత్వం ఏమిటో గ్రహించాలని ఎవరో ఆశ్రమానికి ఎదురుగా గల బాటలో వివాహ భోజనానంతరం ఇంటికి వెళ్ళుచున్న ఒక అపరిచిత స్వప్నంలో ప్రవేశించి అగ్నినై ఆయా సంబంధ బాంధవ్యములతో కూడిన గృహంలో మూఢుని వలె ఉండిపోవటం ఏమిటి? బాలుడు భూతమునకు సంబంధించిన కథనంచే మోసగించబడినట్లు ప్రాజ్ఞుడనై ఉండి కూడా భ్రమ మాత్రము అసత్తు అయినట్టు దృశ్యం యొక్క ప్రాప్తిచే మోసగించబడ్డాని. సర్వప్రయోజన శూన్యమై విజృంభిస్తుండే ఈ మిథ్యాభూతముకు దృశ్యమునందు నేను ఇట్టి శోచనీయ పరిస్థితుల్లో పడి ఉన్నాని. ఇంతే కాదు, నేనిది కాదు, నాహమితి, నేను అదియే, సోహం, ఇది వదలాలి, అది చేరాలి, త్యాగే నైవత్ కైవల్యం, ఇవి కూడా భ్రాంతి మాత్రములే గాని సన్మయములు కావు. అసలు ఈ భ్రాంతులని దేనికి సంబంధించినవో, ఎవరికి సంబంధించినవో చెప్పలేకపోతున్నాని. ఆహా, కేవల సాక్షి రూపము సాక్షి చైతన్యమే నేను గాని తదితరం ఏది అవటానికి వీలు లేదు. అట్టి సాక్షి చైతన్యము ఏ అసద్రూపం యొక్క ఆడంబరం గావించుచున్నదో అందు ఎన్నెన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి. ఈ శరీరం నేను కాదు, మాయ గాని దృశ్యము గాని లేదు. లేనిది ఉన్నట్లుగా అనిపించటమే నా భ్రమ. భ్రమ నుండి నేను తొలగాలి. భ్రమలో చిక్కుకున్నాను అనున్నది కూడా భ్రమయే అయి ఉన్నది. ఆహా, ఏమి దృశ్యం! సమస్తం మిథ్య అయినప్పటికీ సత్వాలే స్థితి పొంది ఉన్నది కదా. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? కొత్తగా రావాల్సినదేమిటి? పోవలసినదేమిటి? నాకు బంధం ఉన్నది అనేది భ్రమయే కదా. ఈ కనబడి బంధుత్వాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా కల్పితమైనవే గాని నావి కావు. ఈ మహనీయుతో సంభాషించకముందు నాకు బంధఛేదన సంబంధితమైన జ్ఞానాభ్యాస రూపమగు ఒకానొక ప్రయత్నం లేక వృత్తి బయలుదేరుతూ ఉండేది. ఇప్పుడు ఆ మహానుభావుని వాక్యాలు విన్న తర్వాత ఈ బంధం తొలగాలి అనే బంధఛేదన వృత్తి కూడా త్యజించవలసినవేనని నాకు అనిపించింది. ఎందుకంటే సమస్త వృత్తిరహితమై సమస్తమునకు జ్ఞేయమై కేవలం జ్ఞానరూపముగా ఆత్మయందే కదా నేను సర్వదా రమించవలసిన ఆత్మయందు సర్వదా ఉండియే ఉన్నాను కదా. తెలియబడే సర్వమును దాటివేసి కేవలం తెలుటయే తన రూపంగా గల ఆత్మయందే రమించదనుగాక. ఈ జగత్ అవిద్య భ్రాంతి రూపమే కదా, మిథ్యయే కదా. విద్యావృత్తిలోంచి చూస్తే ఈ జగత్ యొక్క భ్రమరూపమైన అవిద్యావృత్తి సర్వదా కల్పితమే అయి ఉన్నది. ఇప్పుడు క్రొత్తగా దానిని త్యజించవలసినది మాత్రం ఏమున్నది? అది ఉంటే ఉండని, నాకొచ్చే నష్టమేమున్నది? ప్రతిరోజు రాత్రికాలలో ఏవేవో దృశ్యాలు కనిపిస్తాయి. మెలకువ వచ్చేసరికి అవన్నీ భ్రాంతి అని తెలిసి ఉంటుంది కదా. ఇక నాకు కలలు రాకపోతే బాగుండును అని అనుకుంటున్నావా? నాకు కలలు రాకపోతే బాగుండును అని అనుకుంటున్నామా? లేదే. అట్లాగే ఈ జగత్తులో భ్రాంతికి సంబంధించిన భ్రమలు తొలగిపోవాలి అని మాత్రం ఎందుకు శ్రమ? నేను ఆత్మయందు రమిస్తూ ఉంటే చాలు. అవి ఉన్నప్పుడు ఉంటాయి, పోయినప్పుడు ఎటు తిరిగిపోతాయి. ఆహా, ఈ ముని నా యొక్క ఉపదేశకుడు, నేను ఇతని శిష్యుడను. ఈ మాట నిజమే. అయితే ఈ ముని నా ఉపదేశకుడు, నేను ఇతని శిష్యుడను అనేది కూడా భ్రాంతియే. ఆకాశంలో మేఘాలు కనబడుచున్నాయి. ఆ మేఘాలు పురుష, పర్వత, వనాది అనేక ఆకారాలుగా కనబడవచ్చుగాక. అవన్నీ మేఘాలే కదా. అంతకు మించి ఆకాశంలో ఏమున్నాయి? అట్లాగే బ్రహ్మమే ఈ ముని యొక్క రూపములు దాల్చుచున్నది. బాగున్నది. అయితే ఎవని వలన అయితే నాకు జ్ఞానోదయం ఉదయించిందో ఆ మునికే నా అభిప్రాయం తెలుపుతాను. వర్తమానానుభవ విషయాలను జ్ఞాన దృష్టితో ఆయనతోనే చర్చిస్తాను. మహాముని: ఓ లుబ్ధకుడా, నేను పై రీతిగా యోచన చేస్తూ మరలా ఆ రెండవ మునిని సమీపించాను. నేను: మహాముని,
ఓ మునీశ్వర, మీరు నా జ్ఞాన చక్షువులు తెరిపించారు. స్వామి, నేను ఒకప్పుడు నా నిజాశ్రమం నుండి ఈ బాటసారి స్వప్న జగత్తులో ప్రవేశించదను గాక అని ప్రవృత్తుడనై బయలుదేరాను కదా. ఏ ప్రాణి యొక్క శరీరంలోకి నా ప్రాణసహిత సూక్ష్మదేహంతో ప్రయాణించాను, ఆ ప్రాణి యొక్క భౌతిక దేహం ఒకసారి సందర్శించాలనుకుంటున్నాను. బయలుదేరి వెళ్ళి చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది. రెండవ ముని పకపక నవ్వు. నేను మహాముని, అదేమిటి మహాత్మా, నా వాక్యాలు విని పగలబడి నవ్వారు? రెండవ ముని, ఏమీ లేదయ్యా, ఆ ప్రాణి యొక్క నీ యొక్క దేహములు ఇప్పుడు ఎక్కడున్నాయి? అవి రెండు ఎప్పుడో భస్మీభూతమై గాలిలో కలిసిపోయాయి. సరే, అయినా ఎందుకు? నీ వృత్తాంతంలోని ఎరుగుటలో అతి చతురుడవైన భాగ్యశాలివి కదా. నీవే స్వయంగా వెళ్ళి చూడు, ఆ వృత్తాంతమంతా స్వయంగా ఎరుగగలవేమో. అది విని నేను నా యొక్క బాటసారి ప్రాణి యొక్క దేహంలో స్థితిగతులు ఏమిటో తెలుసుకోవటానికి అక్కడి నుండి బయలుదేరని ఆరంభించాను. నేనప్పుడు స్వప్నదేహుడనే కదా, స్వప్నమే నా ఈ దేహ రూపం కదా అనే బుద్ధి యొక్క విచారణచే అకల్పితమగు స్వప్నరూపం త్యజించాను. నా యొక్క ప్రాణోపహిత చిదాత్మరూపమైన జీవుని ప్రాణముల ద్వారా వాయు సమూహంలో నియోజించాను. అట్లా ప్రయాణం ప్రారంభించే ముందే ఆ మునీశ్వరునితో, ఓ ముని, నేను నా పూర్వదేహం చూచి వచ్చే వరకు మీరు ఈ గృహంలోనే ఉండండి, మీకు ఈ కుటుంబ సభ్యులు సర్వసేవలు నిర్వర్తించగలరు అని చెప్పి ఇక బయలుదేరాను. క్రమంగా వాయువు అనే రథాన్ని ఎక్కి అనంత ఆకాశంలో పుష్పం యొక్క సుగంధం వలె పరిభ్రమించాను. ఎంతగా అట్లా వాయువునందు పరిభ్రమించినా కూడా నేను ప్రవేశించిన ప్రాణి యొక్క కంఠబిలం కనిపెట్టలేకపోయాను. మరే బాహ్య మార్గం నాకు కనిపించనే లేదు. అప్పుడు ఆకాశంలో సంచరించే నేను బాహ్య మార్గం ఏది దొరకక చాలా దుఃఖం పొందాను. ఇక లాభం లేదు అని అనుకొని మరల స్వప్నంలోని ఆ గ్రామంలోని స్వగృహం చేరాను. తిరిగి భౌతిక శరీరధారిని మహాత్ముడగు ఆ మునీశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేసి ఏకాగ్రత చిత్తంతో ఇట్లు ప్రశ్నించాను. నేను మహాముని, హే భగవన్, పూర్వపరములను ఎరుగుటలో అతి ప్రావీణ్యులకు ఓ మహాత్మా, నేను సూక్ష్మధారిని జీవాత్మను వాహనంగా చేసుకుని వాయువులో ప్రవేశించి ఆ ప్రాణి యొక్క కంఠబిలం ద్వారా తిరిగి బాహ్యానికి వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ నాకు త్రోవ దొరకలేదు. మరి మీరు నా దేహంను గురించి, ఆ ప్రాణి యొక్క దేహం గురించి అవి నశించాయి అని ఎట్లా చూచారు? ఎట్లా చెప్పగలిగారు? నేను ఎవని యందు ప్రవేశించానో అతని దేహం ఎక్కడికి పోయింది? ఏ దేహం నుండి ఉత్సుకతతో బయలువెడలను ఆ నా దేహం ఏమయ్యింది? నేను వాయు తరంగాలలో ప్రవేశించి ఈ ప్రపంచంలోని స్థావరాలు మొదలుకొని మూలమూలలా గాలించాను. ప్రపంచమంతా పరీక్షించి వచ్చాను. మరి ఆ ప్రాణి యొక్క కంఠబిలం కానీ బహిర్గతమైన ఏ మార్గం కానీ నాకెందుకు లభించలేదు? రెండవ ముని, ఓ మిత్రమా, నేను చూచి వస్తాను అని బయలుదేరవే గాని అందుకు ఉపాయం ఏమిటి అని నన్ను అడగనే లేదు కదా. నేను ఉపాయం చెప్పకుండా నీ స్వబుద్ధితో ఆ వృత్తాంతం గమనించలేకపోయావు. సరే, అయినా ఆ వృత్తాంతం అంతా దర్శించడానికి నీవు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదే. ఒకవేళ ఆ చోటికి వెళ్తే మాత్రం అక్కడేం కనబడుతుంది చెప్పు? నీ భౌతిక నేత్రాలకు ఒక చోట ఎప్పుడో జరిగిపోయిన సంఘటన ఇప్పుడు కనిపించదు కదా. ఆ సంఘటన చూడాలనుకుంటే యోగంచే ఏకాగ్రమైన చిత్తంతో చూడు. అప్పుడు జ్ఞాననేత్రంచే దీనినంతా సంపూర్ణంగా చేతిలోని కమల పుష్పంగా చూడగలుగుతావు. నేను మహాముని, హే మహానుభావ, ఆ వృత్తాంతం అంతా మీరే చెప్పండి. మీరు చెప్పుచుండగా వినటం చేత నా అజ్ఞాన భ్రాంతులకు అది ఔషధమై అవన్నీ మొదలంట తొలుగుతాయి. రెండవ ముని, అయితే విను, చెప్తాను. నీ పూర్వదేహ వృత్తాంతం వినడానికి ముందుగా మొట్టమొదట నీ జీవతత్వం గురించి చెప్తాను. నీకు నీ ఈ వ్యష్టి రూపం ఇప్పుడు అనుభూతమవుతోంది కదా. అయితే ఒకానొకప్పుడు నీవు వ్యష్టి జీవరూపుడవు కాదు సుమా. విష్ణు భగవానుడు సర్వ ప్రాణుల యొక్క పుణ్యం అను కమలములను ప్రధానం ద్వారా వికసింపజేస్తూ ఉంటాడు. ఆయనయే సమస్త సుఖములకు నిలయుడు. అజ్ఞానమే స్వరూపముగా కలవాడు. అట్టి కేవల సత్తా స్వరూపుడగు విష్ణు భగవానుని నాభి కమలం నందు రజోగుణ స్వరూపంలో ఆసీనుడవు. సర్వసృష్టాత్మయోగు హిరణ్య గర్భుడవు నీవు. సమిష్టి రూప సృష్టికర్తవై చరాచర సృష్టిలోని విశేషములకు రచయితవై విదిత వేద్యుడవై సర్వజీవులకు వారి మనోభావాలకు వారి అనుభూతులకు మూలాధారమై చెన్నెందుతూ ఉండేవాడివి. అట్టి హిరణ్య గర్భుడవు నీకు ఒకనొకనాడు ఒక ఆలోచన వచ్చింది. ఈ సమిష్టి రూప సృష్టికర్తని సుదీర్ఘకాలం గడిపాను కదా.
బాగానే ఉన్నది. అయితే వ్యష్టి రూప స్వప్నం ఎట్లా ఉంటుందో మరి. అట్టి నీ అభినివేశం ఒక రూపం దాల్చింది. అట్టి మనోరాజ్య రూపము ఆలోచనయందు ఒకానొక ఆశ్రమంలో తాపసుడవు అయ్యావు. అక్కడ నీ వ్యష్టి భావం క్రమంగా పరిపుష్టం కాగా అట్టి వ్యష్టి భావ జ్ఞానంచే స్వప్నం యొక్క రూపం ఏమిటి అనే కౌతుకం చేత ఒకనొక ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించావు. ఆ ప్రాణి హృదయంలో ప్రవేశించగానే అచట విస్తీర్ణమైన అతి విశాలమైన పృథివీ, ఆకాశం మొదలైన వాటితో కూడిన ఈ త్రైలోక్యమును గాంచుచున్నావు. ఈ విధంగా నీవు ఆ ప్రాణి శరీరంలో చిరకాల స్వప్న దర్శనంలో నిమగ్నుడవై వ్యగ్రుడవై ఉన్నావు. ఇక నిద్రించుచున్నట్టు నీ యొక్క ఆ ప్రాణి యొక్క శరీరంలో ఉన్న ఆ గ్రామం చుట్టుపట్ల గల అరణ్యం దావాగ్నిచే భగ్నమయ్యింది. ఆ దావాగ్ని క్రమంగా నీవు నివసించిన ఆశ్రమమును, ఆ ప్రాణి నిద్రించిన గృహమును దగ్ధం చేసివేశాయి. వ్యాధుడు: మునీంద్ర, అక్కడ దావాగ్ని ఆశ్రమం గ్రామం దహించి వేయటానికి అనేక మంది జీవులను భస్మం చేసివేయటానికి కారణమేమైనా ఉన్నదా? తాము ప్రవేశించిన ఆ గ్రామస్తుని భౌతిక దేహం తదితర అనేక మంది దేహాలు ఒకే సమయంలో భస్మమవటానికి ఇది కారణం అనతగినది ఏమై ఉన్నది? మహాముని: ఓ వ్యాధుడ, ఈ భౌతికంగా కనిపించే జగత్తు సంకల్ప నిర్మితం. ఏది సంకల్పం చేత నిర్మించబడినదో అది సంకల్పములే చే ఉదయించటం, సంకల్పములచే క్షయించటం అనేది సహజమే కదా. ఒక వ్యష్టి యొక్క సంకల్పముల ఉత్పత్తికి, సంకల్పముల క్షయానికి అతని మనస్సే కారణం కదా. అట్లాగే ముల్లోకముల యొక్క సంకల్పుడగు బ్రహ్మదేవుని మనస్పందమే ఈ త్రైలోక జగత్తు. కనుక ఈ ముల్లోకముల క్షయ ఉదయములకు అతని మనస్పందమే హేతువై ఉన్నది. హృదయంలో కలిగే క్షోభ అక్షోభలందు శాంతి అశాంతులందు అర్థానికి కారణం మనోసంచలనమే అయి ఉన్నట్లే ప్రపంచంలోని అవాంతర క్షోభ అక్షోభాలకు బ్రహ్మదేవుని మనస్సు యొక్క శీఘ్ర సంచలనమే కారణమై ఉన్నదని వేదజ్ఞులమగు మేము గమనిస్తున్నాము. బ్రహ్మదేవుని సంకల్ప నగరమే ఈ జగత్తు. అతని మనస్పందమే ప్రజల యొక్క ఉత్పత్తి క్షయములకు, క్షోభ అక్షోభలకు, వర్ష అవర్షాదులకు కారణమై ఉన్నది. ఇదంతా చిదాకాశం యొక్క మాయా విభాగమై అన్యత్ర వలె కల్పితమై ఉన్నది. చిదాకాశం యొక్క కల్పనా పరంపరయందే ఈ దృశ్యం అవస్థితమై ఉన్నది. చిదాకాశమే అజ్ఞాన దృష్టికి జగద్రూపంగా స్ఫురిస్తోంది. అట్లా కాకుండా ఈ జగత్తు ఏ రూపంగా భౌతికంగా కనిపిస్తోందో అదే దాని సత్యమగు రూపం అనేది మూర్ఖుల దృష్టి అని విజ్ఞుల ఉద్దేశం. అట్టి దృష్టి పరమార్థమున సత్యం కాదు, అది మిథ్యయే అయి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ జగత్తు సంకల్ప నిర్మితం అనే అంశాన్ని గురించి మనకు ఆ స్వప్నంలో జరిగిన అనుభవాలను గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 23. భావముల కావల అభావత్ సంవిత్. అన్యముని: ఓ మిత్రమా, నీ పూర్వాశ్రమ ప్రదేశంలో గల ఆశ్రమమే కాకుండా అక్కడ గల నగర గృహ వృక్షాదులన్నీ కూడా అగ్నికి ఆహుతి అయినాయి. ఆ వేడికి ఆశ్రమం ఆ గ్రామానికి రెండు వైపులా ఏర్పడి ఉన్నట్టి 2 మహాశిలలు పిటాలున పేలిపోయాయి. నిద్రిస్తున్నట్టి నీ యొక్క మరియు ఆ ప్రాణి యొక్క శరీరాలు దగ్ధమైపోయాయి. ఆ అగ్ని శమించిన తర్వాత బూడిద మిగిలింది, అది కూడా గాలిచే చెదరగొట్టబడింది. కనుక ఇప్పుడు ఆ శరీరాలు ఎక్కడున్నాయంటే ఏమి చెప్పను? స్వప్నంలో కనిపించిన నగరం మెలకువ తర్వాత ఏమయ్యిందో తెలియనట్లే ఇప్పుడు ఆ గృహాలు, ఆ దేహాలు ఆ తర్వాత ఏమిటనేది ఏం చెప్పలేం. ఒక పక్క మీరిరు శరీరాలు భస్మీభూతం అవుతుంటే నీవు మాత్రం ఇక్కడ ఈ స్వప్న భ్రమలో వర్తిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక విషయం సర్వదా గమనించు. నీ సంవిత్తే ఇక్కడ ఈ స్వప్నమయ దేహంతో ప్రవర్తిస్తుందయ్యా. ఇక ఆ ప్రాణి దేహం భస్మమైపోవటం చేత అతని కంఠబిలం నీకెక్కడ లభిస్తుంది చెప్పు? ఈ స్వప్నలోకమునకు విరాట్ రూపుడవై ఉన్న ఆ ప్రాణి ఎచ్చట? హృదయ తేజోయుక్తుడగు ఆ ప్రాణి యొక్క శరీరం దగ్ధమైపోయింది కదా. అందుచేత ఆ 2 శరీరాలు నీకు లభించక ఇప్పటి ఈ అనంతమైనట్టి స్వప్నమయ ప్రపంచ రూపమగు ఈ జాగ్రత్తలో వర్తిస్తున్నావు. ఇదంతా క్రమంగా నీ స్వప్నమే అగుచున్నది. నీ స్వప్నమే ఇచ్చట జగద్భావం పొంది ఉన్నది. ఇక్కడ మేమందరం నీ యొక్క స్వప్న పురుషులం, నీవేమో మా యొక్క స్వప్న పురుషుడవు. అయితే చిదాకాశము తన అద్వైత స్వరూపం నీ మాత్రం త్యజించకే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడి 3 అవస్థలలో స్థితి కలిగి ఉంటుంది.
మొట్టమొదట నీవు స్వప్న పురుషుడవయ్యావు, ఆ తర్వాత జాగ్రత్త పురుషుడవై ఇక్కడ గృహస్థ ధర్మాలలో నెలకొని ఉన్నావు. ఈ విధంగా నీకు అనుభూతమవుతున్న దృశ్యరూప వృత్తాంతమంతా యథారీతిగా వర్ణించి చెప్పాను. నీకు ఇంకా ఏమైనా సందేహం ఉన్నదా? ఒకవేళ ఉంటే నీవు కూడా ధ్యానంచే నేను చెప్పినదంతా స్వయంగా గాంచవచ్చు కూడా. ఈ ప్రకారంగా పరమాత్మ అది మధ్యాంతరహితమై అనంత రూపమై సంవిద్ఘన రూపమై ఉన్నది. ఈ ప్రకారంగా పరమాత్మ ఆది మధ్యాంతరహితమై అనంత రూపమై సంవిద్ఘన రూపమై ఉన్నది. ఆకాశంలో సువర్ణ కాంతిలాగా అట్టి పరమాత్మ నిజ విశాల స్ఫురణ శక్తి అనే ఆభరణం దర్శించి ఉంటున్నారు. అట్టి నిజ స్ఫురణ శక్తిచే ఈ చంచల దేహధారణం చేస్తున్నారు. ఈ శరీరం ధరిస్తూ ఇచ్చిన సత్ అసత్ కర్మల యొక్క సత్ అసత్ కర్మ ఫలముల యొక్క వికసిత పుష్పరూపములకు స్థితిగతులను ఆస్వాదిస్తున్నాడు. వాస్తవానికి తన ఆత్మస్వరూపం సర్వదా యథాతథం. ఈ దృశ్య వ్యవహారం అంతా స్వయంకృతమైన లీలా విశేషం. ఈ భావములన్నింటికీ ఆవలగల అభావ స్వరూపమే నీవు, అదియే నేను, అదియే సర్వజనులు కూడా. జై శ్రీరామ్. ఈ విధంగా భావముల కావాల అభావ సంవిత్ అనే అంశాన్ని గురించి తెలియజేశారు. తర్వాత 24 ముందు జరగబోయేది. మహాముని, వింటున్నావా వ్యాధుడా? ఆ విధంగా అన్యముని నాతో పలికి మౌనం వహించారు. నేను ఆశ్చర్యచకితుడనయ్యాను. నేను సమిష్టిగత రూప హిరణ్య గర్భత్వంను ఏమరిచి కుతూహలం చేత వ్యష్టిగతమైన స్వప్న దర్శనం కొరకై పరుగులెత్తాను. మునిదేహం అనే స్వప్న సదృశ వ్యవహారంను ఆశ్రయించటమా? మునిదేహం తదితరమైన అక్కడి దేహాలన్నీ భస్మీభూతం కావటమా? ఇప్పుడేమో స్వప్న జగత్తులో ప్రవేశించినట్టి ఈ స్వప్న జాగ్రత్త రూపమగు కుటుంబ వ్యవహారాదులలో చిక్కుకొని ఇచ్చట సుదీర్ఘకాలం గడుపుచుండటమా? ఇక్కడి ఈ గ్రామం, నా భార్య, పిల్లలు, బంధువులు, ఈ జీవితం ఇవన్నీ స్వప్న సదృశమేనా? ఇవన్నీ నాకు యోచించగా నమ్మశక్యంగా అనిపించలేదు. చాలాసేపు యోచించిన తర్వాత మరల విశ్రమించి ఉన్న ఆ మునీశ్వరుని సమీపించి ఇట్లా అన్నాను. నేను అనగా మహాముని, స్వామి భగవన్ గురుదేవ, మీరు చెప్పినదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడ నాకు యథార్థంగా నా ఈ కుటుంబ సభ్యులు, పక్క ఇంటి వారు, ఈ గ్రామం, సమీప గ్రామంలోని మా బంధువులు, చాలా కాలంగా పరిచితులైన స్నేహితులు ఇవన్నీ ఈ విధంగా ఉండగా ఇదంతా స్వప్న సదృశం కాదని, ఇది యథార్థమేనని నాకు అనిపిస్తుంది. అన్యముని, మిత్రమ, నీవు కొంతకాలం క్రితం జరిగిపోయిన ఒక సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుంటున్నావనుకో. అప్పటి జ్ఞాపకంలో చూసిన అప్పటి జాగ్రత్త సత్యమా, లేక అప్పటి నీ సంకల్పములను అనుసరించి మాత్రమే అది అట్లా ఉండి ఉన్నదా? నేను, అప్పటి ఆ యొక్క జాగ్రత్త సంకల్ప నిర్మితమే అని ఇప్పుడు అనిపిస్తోంది. అన్యముని, భావన ఊహయే కదా, కాబట్టి ఊహచే దర్శించబడే ఈ జాగ్రత్త ఊహ కాక మరి ఇంకేమిటి? ఎప్పుడైతే జాగ్రత్తయే ఊహ మాత్రమేనని, సత్యం కాదని నిరూపించబడుతుందో, ఇక స్వప్నం గురించి వేరుగా చెప్పేదేమున్నది చెప్పు? ఈ జాగ్రత్తయే మిథ్యాభూతమై ఉండగా ఒక స్వప్నం సత్యం అనడానికి ప్రమాణం ఏమున్నట్లు? ఏ విధంగా స్వప్నం భాషిస్తోందో అట్లా సృష్టాదులు ఈ జాగ్రత్త జగత్తు భాషిస్తోంది. వాస్తవానికి ఈ జగత్తు పృథ్వీరహితమైనప్పటికీ ఇక పృథ్వీ మొదలైన వాటితో సహా ఒప్పుచున్నది. ఓ ముని, ఓ వ్యాధ మహాగురు, ఈ వర్తమాన స్వప్న సృష్టి పరమార్థమున నిర్మల చైతన్యమే అయి ఉన్నది. స్వతహాగా నీకు కనబడే జగత్తు కాదు, నీ భావన పరంపర వ్యవహారమే నీకు కనబడే జగత్తు. ఇక దానికి కారణమంటావా? ఈ జాగ్రత్తకు స్వప్న మాత్ర సత్తా కూడా లేదని చెప్పవచ్చు. ఎట్లాగంటే ఒకడు పగలంతా జాగ్రత్తలో సంచరించి రాత్రికి కలలో స్వప్నంలో ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త నందు చూడబడిన శబ్ద తదర్థములచే బుద్ధి యందు కొన్ని సంస్కారములు ఏర్పడుచుండగా ఆ స్వసంస్కారములు రాత్రి యందు స్వప్నంలో శబ్దార్థములుగా అనుభవం అవుతున్నాయి. అంటే స్వప్నం సంస్కార సామగ్రి చేత కొంతవరకు సత్యత్వంగా కనబడుతుంది. ఇక జాగ్రత్తకు వస్తే ఈ జాగ్రత్త సృష్టాదులు స్వప్న రూపంగా ప్రసిద్ధమై ఉంటుంది. అయితే అది కూడా పూర్వ అనుభూతాలకు శబ్దార్థములు అయి ఉంటున్నాయి. కానీ చిరకాల ప్రళయ వ్యవధి చేత
పూర్వ సంస్కారాలు అప్పటికే నశించి ఉంటాయి. కాబట్టి స్వప్నం కంటే సృష్టాదిగా ప్రారంభమైన జాగ్రత్త మరికొంత తుచ్చమైనది అని, జాగ్రత్తకు స్వప్న మాత్ర సత్తా కూడా లేదని చమత్కారంగా చెప్పబడుతోంది. ఈ విధంగా జాగ్రత్తయే మరికొంత మిథ్యాతత్వం వహించినట్లుగా ఇక స్వప్నమంతా యథార్థమేనని నాకు అనిపిస్తుంది అని నీవు అంటున్నావేమిటి? ఈ గృహము, బంధువులు, ఇటువంటి అనేక విషయాలు నీకు అనుభవానికి వస్తూ ఉండవచ్చుగాక. అయినా కూడా నా ఉపదేశాలను గ్రహించైనా ఇదంతా స్వప్నమే అని స్వప్న ధ్యానమునందు నీలో ప్రయత్నశీలత్వం ఇంకా జనించటం లేదేం? ఇదంతా స్వప్నమని స్వప్న ధ్యానమునందు నీలో ప్రయత్నశీలత్వం ఇంకా జనించటం లేదేం? ఇక ఇది నీకు సత్యమని అనిపిస్తుందని అంటావా? ఒకప్పుడు స్వప్నం చూచేటప్పుడు ఇదంతా సత్యమని అనుకుని అనుభవిస్తున్నాడు, కానీ నిద్ర లేచిన తర్వాత మాత్రం అదంతా నా భయమే కదా, ఊహాజనితమే కదా, దాని గురించి పట్టించుకోవాల్సిన పనే ఉన్నది అని అనుకుంటూ వదిలివేస్తున్నాడు. అట్లాగే ఆత్మజ్ఞానం వికసించినంత వరకు ఈ జాగ్రత్తకు ఈ విశేషములతో కూడుకొని నాకు సత్యమని అనిపిస్తుంది అని అనుకోవటంలో మాకేమీ ఆశ్చర్యం అనిపించటం లేదు. ఆత్మజ్ఞానం సంపాదించి సుస్పష్టం చేసుకున్న తర్వాత మాత్రం ఈ దేహాలు, వ్యవహారాలు, విషయాలు ఇవన్నీ స్వప్న సదృశ్యమే అని గ్రహిస్తున్నాడని మేము శాస్త్రీయంగా గమనిస్తున్నాం. ఓ వ్యాధ మహాగురు, ఈ జగత్తు అనేక విషయ పరంపరల దృష్ట్యా స్వసంస్కార రూపమే కాబట్టి అసత్యం. ఇదంతా ఆత్మరూపమే కాబట్టి ఇది నిత్య సత్యమే కనుక ఇక ఈ జగత్తు విషయంలో ఇది స్వప్నతుల్యమని గ్రహించటానికి ఇంకా సందేహం ఎందుకు చెప్పు? నేను మహాత్మా, మీ మాటలకు అడ్డు వస్తున్నానని అనుకోకండి. ఇప్పుడు మీరు నన్ను వ్యాధ మహాగురు అని 2 సార్లు సంబోధించారేమిటి? ఈ వ్యాధ మహాగురుత్వం ఏమిటి? రెండవ ముని: అవును, అది సంక్షిప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఇటువంటివి నీకు సంబంధించిన అనేక సంఘటనలకు అంతులేదు కాబట్టి. ఇప్పుడు చెప్పుచున్నది ముందు ముందు ఒకానొక జరగబోయే విశేషం అయి ఉన్నది. నీవు కొంతకాలానికి లుబ్ధకుడు అనే పేరుగల వ్యాధునికి సద్గురువు కాబోతున్నావు. అప్పటి వరకు దీర్ఘ తపస్వినకు నేను కూడా ఇక్కడే ఉండబోతున్నాను. నాకు పూజాది సత్కారాలు నిర్వర్తిస్తూ నీవు కూడా ఇక్కడే ఉండబోచున్నావు. నేను కూడా అప్పటి వరకు నిన్ను త్యజించబోవటం లేదు. కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ ఒక దుర్భిక్షం రాబోచున్నది. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు, మీ తదితర బంధువులు అనేకులు నశించడం జరుగుతుంది. ఆ తర్వాత మతోన్మత్తులకు సరిహద్దు రాజుల యుద్ధ విన్యాసాలచే హింసించబడిన ఈ గ్రామ ప్రజలంతా గ్రామం విడిచి వలస వెళ్ళనున్నారు. ఇక ఇక్కడ మనిద్దరం మాత్రమే మిగిలిపోతాం. నాకు నీవు ధైర్యం చెప్పుకుంటూ ఇక్కడే రోజులు గడుపుతూ ఉంటాం. వేద్య వస్తువు ఆత్మను ఎరిగిన వారం అవటం చేత శాంతులమై, సమరూపులమై, ఏ పదార్థమునందు కోరిక లేని వారమై, ఉత్తమ ఆచరణ పరులమై ఒక వృక్ష సమూహం మధ్యగా నివసించడం ప్రారంభించబోతున్నాం. ఆత్మానుభూతి బలం చేత మనం మరణము, జీవనముల పట్ల ఆశ, భయములు లేనివారమై ప్రశాంతంగా ఆత్మానుభూతంగా కాలం గడుపుతూ ఉండబోతున్నాం. మనం నివసించబోయే వృక్షజాల మధ్య ప్రదేశం చుట్టూ అనేక తాళ వృక్షములు, లతా విశేషములు పరివేష్టించి ఉంటాయి. అప్పుడు మనం ఉండబోయే ఈ వన ప్రదేశం మన తపో అభ్యాస ప్రభావం చేత స్వర్గం నుంచి భూలోకం వచ్చి నందనవనంలాగా విరాజిల్లగలదు. స్వర్గం నుంచి భూలోకం వచ్చిన నందనవనంలాగా విరాజిల్లగలదు. ఇట్లా చాలా కాలం జరిగిన తర్వాత ఒకరోజు లుబ్ధకుడు అనే పేరుగల ఒక వ్యాధుడు ఒక మృగమును వేటాడుతూ మనం తపస్సు చేసుకుని వన ప్రదేశానికి రావటం జరుగుతుంది. అతడు మనం ఉండే ఆశ్రమ స్థానంలో ప్రవేశించగానే తన హింసక వృత్తిని త్యజించి పూర్వజన్మార్చిత పుణ్య ప్రభావం చేత నీకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తాడు. అంత మాత్రానికి నీవు సంతోషించి అతనికి అహింస, ఆయు సద్వినియోగం గురించి గుర్తు చేస్తావు. నీవు చెప్పే పుణ్యవచనాలకు, ఇక్కడి శోభాయమానమైన ప్రశాంత వాతావరణానికి ఆకర్షితుడై అతడు పూర్వజన్మల సంస్కార బలం చేత ఇక్కడే తపస్సు నిర్వర్తించడం ప్రారంభిస్తాడు. నీకు ప్రియ శిష్యుడై నీకు సేవ చేస్తూ ఆత్మజ్ఞాన విశేషాలు వినడానికి అర్హుడవుతూ ఉంటాడు. తపశ్చర్య ప్రభావం చేత తన జీవ హింసా స్వభావం విడనాడి శమ, దమ, తితిక్ష, ఉపరతి వంటి సాధనా ద్రవ్యములను చేకూర్చుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో ఒకానొక నాడు నిన్ను స్వప్నం ఎట్లా ఏర్పడుతోంది, ఎక్కడి నుండి వస్తోంది, దానికి రచయిత ఎవరు స్వప్నాంతర్గతమైన విశేషాలకు కారణమగుచున్నారు, స్వప్నగతమైన ఆయా విశేషాలు ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో ఎవరు ఎట్లా కల్పిస్తున్నారు మొదలైన స్వప్న వృత్తాంతం విశేషాల గురించి ప్రశ్నించబోతున్నాడు. అప్పుడు నీవు స్వప్న ప్రసంగం ద్వారా
పూర్ణరీతిగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తావు. దానిని విని అతడు ఆత్మజ్ఞానానికి యోగ్యుడవుతాడు. ఓ ముని, ఈ ప్రకారంగా నీవు వ్యాధ గురువు కానున్నావు. అందుకే యోచనావశంగా నేను వ్యాధ మహాగురువ అని సంబోధించాను. ఇది వినోదంగా మాట వరుసకు అన్నమాట మాత్రమే. మిత్రమా, విన్నావు కదా ఈ సంసార భ్రమ ఎట్టిదో, నేను ఎటువంటి వాడును, నీవు ఎట్టివాడివో, ఇతఃపూర్వం ఏమి జరిగిందో, ఇక ముందు ఏమేమి కానున్నదో అవన్నీ చెప్పాను. దీనితో నీ జ్ఞాన సంబంధమైన సందేహాలు తొలగి ఉండవచ్చునని అనుకుంటున్నాను. ఇట్లా పలికి ఆయన మరల మౌనం వహించారు. ఓ లుబ్ధక నామధేయుడు వ్యాధుడ, ఆ అన్యముని చెప్పేదంతా విని నేను ఆశ్చర్యం చెందాను. నా శయన ప్రదేశానికి వెళ్ళాను. నాకు నిద్ర పట్టలేదు. వ్యాకులమైన బుద్ధితో ఆ మునివర్యుని గురించి, ఆయన చెప్పిన పూర్వాపర విశేషాల గురించి, ఈ దృశ్య సమూహ ప్రాప్తుల గురించి విచారించి మహావిస్మయం పొందాను. ఆ రాత్రి అంతా ఆలోచన, మనన, విచారణలతో గడిచిపోయింది. తెల్లవారుగానే ఆ మునీంద్రుని పూజించి, స్వామి, మీరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి మా సేవలను స్వీకరిస్తూ ఉండండి అని దంపతి సమేతంగా అభ్యర్థించాం. ఆ విధంగా మేమిద్దరం ఆ ఇంట్లోనే పరస్పరం స్నేహబద్ధులమై స్థిరచిత్రమై రోజులు గడపసాగాం. ఆయన మా ఇంట్లో ఒక సభ్యులైనారు. ఇక నాకు అప్పటిలో సంప్రాప్తిస్తూ ఉండే ఇష్టానిష్ట విశేషాలను నేను అనుభవిస్తూ ఉండగా ఆయన మాత్రం ఏకాంత తపో ధ్యానంలో కొనసాగిస్తూ ఉండేవారు. ఈ అన్యముని సాంగత్యంలో రోజులు గడిచిపోసాగాయి. ఆ రోజులలో నేను మరణం కోరుకునేవాడిని కాదు, అట్లాగే జీవితము కోరుకునేవాడిని కాదు. ఏ స్థితిలో ఏది ఎట్లా ఉండవలసి వస్తే ఆ స్థితిలో అది అట్లే అంగీకరిస్తూ సంతాపరహితుడిని వర్తించేవాడిని. ఇప్పటికీ అట్లే ఉంటున్నాను. అటు తర్వాత నేను ఈ దృశ్య మండలం గురించి అనేక కోణముల నుండి ఆ రెండవ మునితో కూడా విచారణ చేస్తూ ఉండేవాడిని. ఈ దృశ్యమంతా ఏమిటి? దీని అంతటికి కారణం ఏమిటి? ఆత్మచిత్తంతో కూడి ఏదేది ఎట్లెట్లు ఎరుగుచున్నది? ఈ పదార్థ సమూహములన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? రావటానికి కారణం ఏమిటి? చిదాకాశ స్వరూప స్వప్న వ్యవహారం ఇప్పుడు ఈ పదార్థ రూపంగా ఎట్లో కనబడుతోంది. చిన్మాత్ర ఆకాశమే నిజ సద్ఘన స్వభావంతో ఈ రీతిగా పర్వత, ఆకాశ, భూ, వాయు, అగ్ని, నది, దిక్ స్వరూపంగా ఎందుకు కనిపిస్తూ ఉంది? చైతన్యం అనే ప్రతిబింబం నలువైపులా తన స్వరూప ప్రకాశమును విస్మరిస్తూ ఉండగా అట్టి చిత్ ప్రకాశమే చిదాకాశమున ఈ జగద్రూపంగా భాసిస్తోంది కదా. ఈ పర్వత, భూ, ఆకాశ, శరీర, ఇంద్రియాదులన్నీ నా మనోరూపంలేనా? వాస్తవానికి అవన్నీ కానీ నేను అనున్నది కానీ లేవు కదా. ఇదంతా కూడా కేవలం చిన్మాత్ర ఆకాశపు స్ఫురణ మాత్రమే అయి ప్రకాశిస్తోందా? నేను చిన్మాత్ర ఆకాశ స్వరూపుడనేనా? ఇదంతా చిన్మాత్ర ఆకాశమే అయి ఉండగా ఇక దానికి కారణం ఏముంటుంది? జలంలో తరంగాలన్నీ జలమే అయి ఉండగా ఆ తరంగం అంతా ఈ తరంగం ఇంత అనురూపంగా అవటానికి కారణం ఏమున్నది? ఏదీ లేదు. లోకం రీతి వేరుగా ఉన్నది. పిండగ్రహణం దానికి కారణం లేక ఏదీ సంభవించదు. కానీ చైతన్యం సర్వదా నిర్విషయమై ఉన్నది కదా. కనుక ఈ జగత్తు అకారణం, వాస్తవానికి లేనిదే భావనచే మాత్రమే ఉన్నట్లున్నది. అనగా భావన రూపమే అయి ఉన్నదా? ఒకవేళ ఇదంతా భ్రాంతిమయం అనుకుంటే అట్టి భ్రాంతికి కారణం ఏమిటి? ఆ భ్రాంతి యొక్క ద్రష్ట లేక మాననం చేసే కర్త ఎవరై ఉన్నారు? అతని ఉదయానికి కారణం ఏమిటి? ఆ కారణం ఎచ్చట ఉన్నది? అట్టి ద్రష్టకు ఉదయాస్తమయాలు ఉన్నాయా? నేను ఆ ప్రాణి యొక్క హృదయ తేజంలో ప్రవేశించి ఈ దృశ్య వ్యవహారం అంతా పొందుచున్నాను. అతని దేహం ఎప్పుడో నశించింది. అప్పటి నా దేహం కూడా నశించింది. అనగా అప్పటి బయలువెడలినట్టు నా దేహం లేదు, ఆ ప్రాణి యొక్క దేహము లేదు. అనగా ఈ దృశ్యమంతా కూడా కర్త కర్మ కర్ణవర్జితమై క్రమశూన్యమై ఆద్యంతరహితమై చిద్ఘనమైనట్టి చైతన్యం యొక్క స్ఫురణ మాత్రముగా ఆకాశం అయి ఉన్నది. ఇక్కడ కనిపించే పటాదులన్నీ అనగా కుండ, వస్త్రము, వృక్షము మొదలైనవన్నీ కూడా చిదాకాశం యొక్క స్ఫురణ రూపములే. కాబట్టి అవన్నీ స్పష్ట రూపములు ధరించినవై అగుపిస్తున్నాయి. అయితే చిన్మాత్రం యొక్క స్ఫురణ అనే శబ్దం రాహు యొక్క శిరస్సు అనే శబ్దం వలె వికల్ప మాత్రమై ఉన్నది. సూర్యునికి భూమికి మధ్య వచ్చే గ్రహం వలన సూర్యగ్రహణం ఏర్పడుచుండగా అక్కడ రాహు యొక్క తల అనేది వికల్ప మాత్రమే కదా. కాబట్టి సర్వము చిదాకాశమే. అయితే యొక్కను వ్యష్టి తత్పురుష సమాస ప్రయోగం ఇక్కడ అసంభవమై ఉన్నది. అంతా చిదాకాశం అయి ఉండగా అందులో చిదాకాశం యొక్క స్ఫురణ అనేది ఎక్కడున్నది? జలతరంగం. సముద్ర జలంలో అలల తాకిడికి తెల్లటి నురుగు ఏర్పడుతుంది. ఆ అలలు వాటి తాకిడికి ఏర్పడే నురుగును రంగు ఆకారం చే భేదం ఉండవచ్చుగాక వాస్తవానికి అలలు
వాటి ఆకారాలు నురుగు, అద్దాని, తెల్లటి రంగు ఇవన్నీ నిరాకార జలరూపమే కదా. జలం యొక్క తరంగం అనున్నది పూర్ణార్థం కాదు. తరంగం జలమే అనున్నది పూర్ణార్థం. అట్లాగే వ్యష్టి సమిష్టి జీవుడనగు నా యొక్క పూర్ణార్థం అఖండము అప్రమేయమగు పరమాత్మయే లేక పరబ్రహ్మమే. ఈ జగత్తు చిద్రూపము అనే సముద్రం యొక్క నురుగు అయి ఉన్నది. ఇక చిద్రూపము కానిదేమి? అనంతమగు చిద్ఘనమగు పరబ్రహ్మమే స్వప్రకాశ స్వభావంగా స్థితి నొంది ఉన్నది. బ్రహ్మం యొక్క స్ఫురణే జగత్తు రూపంగా భాషిస్తోంది కనుక ఇక్కడ ద్రష్టత్వం లేదు, దృశ్యము లేదు. పరబ్రహ్మము దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యము, అప్రమేయము, ఆది మధ్యాంతరహితము, సర్వదా ఏకము, సర్వవ్యాపకము, కార్యకారణ వర్జితము. అట్టి పరబ్రహ్మము నిజసత్త చేతని ఈ భువన పర్వత ఆకాశ దిక్ మొదలైనవి నిర్వర్తించుచు ఏకమై అయినప్పటికీ అనేక రూపాలుగా స్ఫురిస్తోంది. కాబట్టి ఈ కనబడే సర్వము సమస్తము వాక్ మనసులకు విషయం కానటి చిన్మాత్రమే, కేవల నిర్మల నిజసత్తా మాత్ర చిదాకాశమే ద్రష్ట దృశ్య రూపంలో అవతరించి ఈ జగన్నాటకం ప్రదర్శిస్తోంది. ఇంతకు మించి ఇంతకు వేరే మరింకెక్కడ ఏదీ లేనే లేదు, ఉండబోవుట లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ముందు జరగబోయేది అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం అనేది చూసాం మనము. ఇక తర్వాతి అంశము 25 అభ్యాసవశంగా. మహామణి: ఓ లుబ్ధకుడా, విన్నావు కదా, నేను ఇంతవరకు వర్ణించి చెప్పిన ప్రశ్నలకు సమాధానం ఆశ్రయిస్తూ ఆత్మనిర్ణయాన్ని ఆశ్రయించిన వాడవై సంతాపరహితుడవై ఈ దృశ్యంలో ఉంటున్నాను. ఓ లుబ్ధకుడా, విన్నావు కదా, నేను ఇంతవరకు వర్ణించి చెప్పిన ప్రశ్నలకు సమాధానం ఆశ్రయిస్తూ ఆత్మనిర్ణయాన్ని ఆశ్రయించిన వాడనై సంతాపరహితుడవై ఈ దృశ్యంలో ఉంటున్నాను. సంతాపరహితుడనై, ఇంకా రాగవర్జితుడనై, శంకాశూన్యుడనై, అహంకార రహితుడనై, నిర్వాణ శాంత రూపుడనై, ఆధార ఆధేయరహితుడనై, అభిమానవర్జితుడనై, ఆశ్రమశూన్యుడనై, నిజచిత్ స్వభావమున ఉన్న వాడనై, స్వయం శాంత స్వభావుడనై, సర్వదా ఉదయిస్తున్న సృష్టాత్మ స్వభావుడనై వెలయుచున్నాను. యథాప్రాప్తములైన కార్యములకు కర్తనై ఉంటూనే సర్వదా అన్నింటికీ ఆ కర్తనై చెన్నొందుచున్నాను. ఎందుకంటే ఏదైతే స్వయంగా నిష్క్రియమగు చిదాకాశమే అయి ఉన్నదో దానికి కర్తృత్వం ఎచ్చట? ఈ దృశ్యము నేను కూడా సర్వదా చిదాకాశమే అయి ఉన్నాను కదా. ఈ ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, పర్వతాలు, నదులు, ఈ సమస్త ప్రాణి సమూహాలు ఇవన్నీ కూడా సర్వదా ఏకమైనటి ఆత్మరూపము చిదాకాశమే అయి ఉన్నది కదా. ఇది గ్రహించి నేనిక శాంతుడనై, సర్వ విధముల సంతృప్తుడనై, విధి నిషేధరహితుడనై, బాహ్య అభ్యంతరములు లేనివాడనై, నిత్య ప్రకాశితుడనై ఉంటున్నాను. అట్టి నా ముందు నీవు కొద్ది కాలం క్రితం ఒక మృగమును వేటాడుతూ వచ్చి నీ హింసకృతిని పరిత్యజించి వినమ్రుడవై నిలిచి ఉండటం కాకతాళీయంగా జరిగింది. ఓ వ్యాధుడ, లుబ్ధక నామధేయుడ, ఈ ప్రకారంగా స్వప్నం ఎట్టిదో, మనం ఎటువంటి వారము, ఈ జగత్తు ఎట్టిదో, నీవు ఎట్టివాడివో, ఈ దృశ్యం ఎట్టిదో అవన్నీ కూడా నా సద్గురువు మన ఈ ఎదురుగా శాంత స్వరూపంగా ఆసీనులై ఉన్న అన్యముని సమక్షంలో విశదీకరించి చెప్పాను. కనుక మిత్రమా, ద్రష్టయగు నీవు ఎట్టివాడవు? ఈ దేహ ఇంద్రియములతో కూడిన ఆధ్యాత్మిక చమత్కారం ఎట్టిది? ఎదురుగా కనిపించే ఈ ఆది భౌతిక దృశ్యం ఎటువంటిది? ఈ దృశ్యంలో కనిపించే రాగ ద్వేషాలు, గ్రహణ త్యాగాలు, వాటికి సంబంధించిన భావ పరంపరలు ఎటువంటివి? ఈ సృష్టికే కర్తయగు బ్రహ్మదేవుడు ఎక్కడివాడు? మనకు ఎదురుగా ఉన్న ఈ జన సమూహం ఎక్కడిది? ఇవన్నీ సమగ్రంగా సుస్పష్టంగా మన ఈ సంవాదమును ఆసరగా తీసుకొని తెలుసుకో. ఈ సమస్త దృశ్యము మిథ్యగా గ్రహించి శాంతుడవై ఉండు. ఎందుకంటే ఈ ద్రష్ట మొదలైన వాటికి సత్తా చిన్మాత్ర ఆకాశ రూపమే అయి ఉన్నది. ఇదంతా స్వయంగా పరమశాంత రూపమై భాషిస్తోంది. ఇక్కడ పూర్వాపరముల దృష్టి అశాంతమైనదేదీ లేదు. చిత్ సత్తా సర్వదా శాంతరూపంగానే స్వయంగా భాషిస్తోంది. అది దృశ్యం అనబడే అశాంతిగా ఎప్పుడూ ఉండటం లేదు. సంచలన తరంగాలుగా కనిపించేదంతా నిశ్చల జలమే కదా. దృశ్యము దృశ్యంగా కాకుండా సత్యమగు పరబ్రహ్మగా అనిపించడమే పరమశాంత స్థితి. దానిని నీకు నీవే సంపాదించుకో.
వ్యాధుడు అనగా లుబ్ధకుడు. ఓ మునీంద్ర, మీరు చెప్పేదంతా కంటికి కనిపించే దానికంతా వ్యతిరేక్తంగా ఉన్నది. అందుకే అంతా యుక్తియుక్తమైనప్పటికీ కొంచెం నమ్మకం మాత్రం కలగటం లేదు. మీరు ప్రవచించే దానిని అనుసరించి మీరు, నేను, సమస్త దేవతలు, మనుష్యులు మనమందరం కూడా పరస్పరం స్వప్నంలోని ఆయా వ్యక్తుల సంగమంలాగా స్వప్న పురుషులమేనంటారా? మనమంతా ఉన్నట్లే కనబడుచు లేనివారమేనని మీ ఉద్దేశమా? సదసద్రూపులమా? మహాముని: అవును, ఇదంతా కూడా పరస్పరం స్వప్నం వల్ల స్థితి నొంది ఉన్నది. సర్వులకు పరస్పరం ఆత్మగా చూస్తే అంతా సత్తే, అన్యంగా చూస్తే అంతా అసత్తే. లుబ్ధకుడు వ్యాధుడు: మరి ఇదంతా నీవు, నేను, ఆ ఊరి వారు, ఆ దేశం వారు, నా దేశం వారు, ఆ జాతి వారు, ఈ మతం వారు, ఇవన్నీ ఉన్నట్లే నాకు అనిపిస్తోంది కదా. నేను అజ్ఞానియగు వ్యాధుడను. మీరు ఆత్మజ్ఞానం ఎరిగిన మహామునివర్యులు. ఆయనేమో మీకు ఆత్మజ్ఞానం గుర్తు చేసిన మీ సద్గురువర్యులు. ఆ ప్రక్కన ఉన్న జనులు మీ ఆశ్రమ దర్శనంకు వచ్చి ఇక్కడ సేద తీర్చుకుని బాటసారులు. ఇవన్నీ ఇట్లా వేరువేరుగా ఉండగా ఇవన్నీ లేవు, ఇదంతా పరస్పరం స్వప్న సదృశమని మీరు సిద్ధాంతీకరిస్తున్నారే. వరప్రసాదులకు దేవతలు కూడా పరస్పర స్వప్న విభాగులేనని చెప్పుచున్నారే. ఇదంతా నాకిట్లా అనిపిస్తూ ఉండగా ఇదంతా పరస్పర స్వప్న సదృశం, అసత్యం మాత్రమే అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మహాముని: ఓ ప్రియాత్మస్వరూప లుబ్ధక, ఈ నీ ప్రశ్నకి ఇతఃపూర్వమై సమాధానం చెప్పాను. అయినా కూడా నీవు అడుగుచున్నావు కనుక మరల చెప్పుచున్నాను విను. ఈ దృశ్యం ఎవనిచే ఏ ప్రకారంగా ఎరుగబడుచున్నదో ఆ ప్రకారంగానే అతనిచే అనుభవించబడుతుంది. ఈ జగత్తు అనేకం కాదు, ఏకము కాదు, ఏకానేకము కాదు. ఇదంతా కూడా ఒకే మట్టి అనేక కుండలు అనే వ్యవహారంలో అనేక కుండలుగా దృష్టి గల వాడికి అక్కడ అనేక రకాలుగా గల అనేక కుండలు కనిపిస్తాయి. ఇవన్నీ బంకమట్టితోనే కదా తయారయ్యింది అనే దృష్టి గలవానికి అంత బంకమట్టిగానే కనిపిస్తుంది. జీవులందరూ ఆత్మీయ స్వరూపంగా కలిగి ఉన్నారు అనున్నది ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి నిస్సందేహానుభవమై ఉంటుంది. ఇక్కడ నానా రూపములు చూచేవానికి ఏకత్వము అసంగతంగా, అర్థం లేని మాటగా, అసందర్భంగా అనిపిస్తుంది. ఏకత్వం దర్శించేవానికి అనేకత్వం అనేది అసంగతంగా, అర్థం లేని మాటగా, అసందర్భంగా కనిపిస్తుంది. తత్వవేత్తలకు ఇదంతా స్వప్న సదృశ్యంగా, ఊహాజనిత వ్యవహారంగా అనిపిస్తుంది. వారికి దృశ్యమునకు ఆవలగల నిత్య నిర్మల ఆత్మస్వరూపమే ద్రష్ట అనే వేషం వేసి నటించుచున్నట్లుగా కనిపిస్తుంది. వారికి ఇదంతా ఎప్పుడో ఏదో సందర్భంలో చూచిన నగరంలా అనిపిస్తోంది. ఆత్మ గురించి శ్రవణ పఠనాదుల ద్వారా నిర్మల హృదయంతో ఎరిగిన వారికి ఇది జగత్తుగా కనిపించిన ఆత్మగా అనిపిస్తుంది. ఈ విధంగా నా అనుభవపూర్వకమైన సత్యం ఏమిటో నీకు వివరించి చెప్పాను. నిరంతరంగా నీకు అనేక ఆత్మజ్ఞాన విశేషాలని అనేక రోజులుగా బోధించాను. నీవు కూడా ఇంతసేపు నేను చెప్పినదంతా ప్రజ్ఞతో ఎంతో శ్రద్ధ ఆసక్తులతో విన్నావు. నీవు వాస్తవానికి ప్రజ్ఞావంతుడవే. నేను చెప్పిన విశేషాలన్నీ గ్రహించగలిగి సుతీక్ష్ణ బుద్ధి కలవాడివే. ఇక ఆపై నీకు ఎట్లా అభిరుచి అట్లే ఆచరణ కొనసాగించు. వ్యాధుడు లుబ్ధకుడు: మహనీయులకు తమరు అనృతము అనగా అబద్ధము మాట్లాడరనున్నది నాకు సువిదితమే. మీ అనుభవమే చెప్పుచున్నారని, నన్ను ఉద్ధరించడానికి పలుకుచున్నారని నేను గ్రహించి ఉన్నాను. అయినా కూడా ఈ జీవులు, ఈ దేహాలు, దేవతలు, ప్రకృతి, పర్వతాలు, నదులు, కాలము, మనోబుద్ధులు ఇవన్నీ కూడా స్వప్నంలోని మనుజుల వలె అసత్ మాత్రమే అనే మాట నేను నమ్మలేకపోతున్నాను. ఎందుచేతనో మరి. మహాముని: ఓ వ్యాధుడ, నేను ఉన్నది ఉన్నట్లుగా బోధించాను. అయినా కూడా నీ యొక్క బుద్ధి స్వాభిమతమగు దృశ్యమునందే విశ్రాంతిని వెతుకుతోంది గాని, అనగా జగదృశ్య భ్రమయందే తగులుకొని ఉంటుంది గాని, పరమపదమగు ఆత్మయందు క్షణకాలం కూడా విశ్రాంతిని పొందలేకపోవచ్చున్నది. ఎందుకంటావా? కొయ్యను చెంబు ఆకారంగా మరల్చినప్పుడే అందులో నీరు నిలుస్తుంది కదా. అట్లాగే అభ్యాసం అనే గొప్ప ప్రయత్నం లేనంతకాలం ఆత్మబోధ మనస్సులో ప్రవేశించజాలదు. ఒకవేళ ప్రవేశించిన బుద్ధికి అవగతమై అనుభూతిగా రూపుదిద్దుకోదు. గురు శాస్త్రాదుల సేవా ప్రభావం చేత, అభ్యాసం యొక్క దార్ఢ్యం చేత బోధ అనేది చిత్తమునందు స్థిరపడుచున్నది. అప్పుడు ద్వైత అద్వైత దృష్టులు శమిస్తున్నాయి. అట్టి నిర్మలత్వం పొందినప్పటి చిత్తంని మోక్షం అనే పేరుతో మహనీయుల విజ్ఞులు పిలుస్తున్నారు. ఓ మిత్రమా, అభిమాన మోహములను జయించిన వారు, విషయ సంపర్క దోషములను తొలగించుకున్నవారు, నిరంతరం ఆత్మను మాత్రమే సర్వంలో దర్శించే అభ్యాసం గలవారు, దృశ్యం పట్ల సర్వ కోరికలను త్యజించి ఉన్నవారు, సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతత్వం సముపార్జించుకున్నవారు,
శాస్త్రములు ప్రతిపాదించే తత్వజ్ఞానాన్ని నిరంతరం అభ్యసించువారు అట్టివారి నిర్వాణం అనే ఉత్తమ పదాన్ని అధిరోహించిన వారై ఉంటున్నారు. వేల కొలది తరంగాలలో ఒకే జలం, వేలాది మట్టి బొమ్మలలో ఒకే మట్టి, వేలాది ఆభరణములలో ఒకే బంగారంలాగా వారికి ఈ అనంత సంఖ్యలో గల దేహాలలో ఒకే ఆత్మ వ్యక్తీకరణం అవుతోంది సుస్పష్టంగా గమనిస్తున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అభ్యాసవశంగా అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి